దిగువ మోదలపల్లి దగ్గర ఒక కొత్త చెరువు అని చెరువు ఉంది ఒకటి. ఆ చెరువులో డెడ్ బాడీ ఒకటి ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఆ డెడ్ బాడీని బయట తీస్తే అది సాగిర్ లవ్ కుమార్ 23 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళ నాన్న పేరు భాస్కరయ్య. ఇతను అమర్రాజా ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాడు. అతను లవ్ కుమార్గా ఐడెంటిఫై చేసినాము. అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు దగ్గర గొంతు కోసి హత్య చేసినట్లు ప్రస్తుతం అయితే మనకు కనబడుతుంది. అది ఎవరు చేశారనేది ప్రజెంట్ అయితే మనకు ఆనవాళ్ళు ఏవైతే ప్రజెంట్ లేవు. దీని మీద ఫోరెన్సిక్ సైన్స్ టీం వచ్చింది తిరుపతి నుంచి, చిత్తూరు నుంచి క్లూస్ టీం వచ్చింది. ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసినాము. తర్వాత ఎవరైతే చేశారో వాళ్ళ కోసం టెక్నికల్ ఎవిడెన్స్ ఉపయోగించి ఈ కేసుని బయట తీస్తాం. నాకు తెలిసి ఇది జరిగినచ్చు 1వ తారీఖు రాత్రి 9 తర్వాత అతని ఇంట్లో నుంచి బయటకు వచ్చినాడు. జస్ట్ ఇక్కడి నుంచి సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి వాళ్ళ ఇల్లు జస్ట్ అంతా 200-300 మీటర్లు ఉంటుంది అంతే ఇల్లు కూడా. 1వ తారీఖు రాత్రి జరిగినచ్చు అనేది మేము ప్రాథమికంగా మా దర్యాప్తులో తేలింది. ఇంకా అసలైన నిందితులు ఎవరో ఖచ్చితంగా ట్రేస్ చేస్తాం.